అరే మనసుంటే మార్గం ఉంటుంది. మొదట్లోనే నేను ఓడిపోయానా? ఇలా వెళ్ళి ఆడియన్స్ లాగా మీరు ఎదురు చూడండి. ఓ నో, నేను ఇక్కడ కూర్చుందామని అనుకున్నాను. హే తాతయ్య! ఐఎమ్ ద విన్నర్. థ్యాంక్ యూ రుద్ర. తాతయ్య, ఇంతసేపు సంతోషంగానే కదా ఉన్నారు, ఉన్నట్టుండి ఎందుకంత సీరియస్ అయ్యారు? మరేం లేదు రుద్ర, మీరందరూ ఇలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటే నాకు ఓ స్నేహితుడు గుర్తుకొచ్చాడు. మేము హాయిగా ఆడుకునేవాళ్ళం, ఒకరినొకరు ఆట పడిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ తరువాత మీరు అతన్ని ఇంటికి ఆహ్వానించచ్చు కదా, లేకపోతే మీరే వెళ్ళి అతన్ని కలవచ్చు కదా. రుద్ర, ఇదంతా ఎప్పుడో గతంలో జరిగిన విషయం. వాడికి నా మీద అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. నేనంత పెద్ద తప్పు ఏం చేశానో అర్థం కావట్లేదు. అసలు ఏమైందో ఈ రోజుకి కారణం తెలియదు. మేము ఒకరినొకరు చూసుకుని ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. తాతయ్య, మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ ని మనం తొలగించవచ్చు. నాకు అతని పేరేంటో చెప్తారా? అతని పేరు ఇజాంగి. అతను నింజా మ్యూజిషియన్. తాతయ్య, నేను అతన్ని మీ ముందుకు తీసుకొస్తాను. లేదు రుద్ర, అతను ఖచ్చితంగా ఇక్కడికి రాడు. అతను నింజా ల్యాండ్లో ఉన్నాడు. మేము కలుసుకుని దగ్గర 15 సంవత్సరాలకు పైగా అయింది. నేను కూడా అతన్ని కలవడానికి అక్కడికి వెళ్ళకూడదని దృఢ నిశ్చయంతో ఉన్నాను. సో సాడ్ రుద్ర. తాతయ్య తన ఫ్రెండ్ మీద ఎంతో ప్రేమగా ఉన్నారు, కానీ వాళ్ళు మీట్ మీట్ చేయలేకపోతున్నారు. అవుతారు. వాళ్ళు మళ్ళీ పాతలా ఫ్రెండ్స్ అవుతారు. మనం వాళ్ళని కలుపుదాం. వాళ్ళ మొహంలో సంతోషాన్ని తిరిగి తీసుకొద్దాం. మనం వెంటనే నింజాలాండ్కి వెళ్ళాలి. ఏంటి నింజాలండ? నేను దీని గురించి చాలా విన్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను మీతో వస్తాను. మనం వచ్చేసాం అనుకుంటున్నాను. నింజాలాండ్ అదిగో అక్కడుంది. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పర్మిషన్ లేకుండా నింజా ల్యాండ్ లోకి ఎవరు వెళ్ళకూడదు. మేము జాంగీ సార్ని కలుద్దామని వచ్చాం. మేము ఖచ్చితంగా అతన్ని కలిసే తీరాలి. అతన్ని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. అలాగా? చూడకుండా వెళ్ళరా? రుద్ర, అరే మనసుంటే మార్గం ఉంటుంది. వర్షం కురిపించడమే మీ పని. అనవసరంగా ఇతరులతో ఇలా తలబడకూడదు. నాకు తెలిసి ఆ మేఘాలకి ఫైటింగ్ ఎవరో బాగా నేర్పించినట్టున్నారు. మమ్మల్ని వదలరా? అయితే మీకు గుణపాఠాన్ని నేర్పించాల్సి. ఆగండి, నేను చెప్పేది వినండి. మేము మీతో గొడవ పడ్డానికి రాలేదు. మేము ఇజాంగి సార్ని కలవడానికే వచ్చాం. మేము అతన్ని ఒకసారి కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు చాలా చిన్న పిల్లలు. మీరు మాతో పోటీ పడలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని నటికి సందేహించకండి. ఈ బాయ్స్ కా బూమ్ చెక్ చెక్ బూమ్. రా రుద్ర, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
ఆగండి, ఎవరు మీరు? వీళ్ళని అడ్డుకోండి, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఏయ్! 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 తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మీ అందరి కథను అంతం చేసేస్తాను. మీరు ఈ సంగిని చూడడానికి కుదరదు. హీరో, ఏమైంది? వీళ్ళంతా ఎవరు? ఎందుకు వచ్చారు? మేము మాస్టర్ ఇజాంగిని చూడడానికి వచ్చాం. నేనే అది. చెప్పండి, ఏంటి విషయం? నా పేరు రుద్ర. నేను మీ ఫ్రెండ్ జైసింగ్ చౌహాన్ కి గ్రాండ్ సన్. జైసింగ్ చౌహాన్ గ్రాండ్ సన్ నన్ను చూడడానికి వచ్చారా? రమ్మని చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇజాంగి సార్, తాతయ్య ఏం తప్పు చేశారు? మీరెందుకు అతనిపైన ఇంత కోపంగా ఉన్నారు? అతన్ని కలవడానికి ఇష్టపడట్లేదు. నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్తాను. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మ్యూజిషియన్ హాల్లో మ్యూజిషియన్ యూనియన్ మీటింగ్ జరిగింది. దాన్ని మీ తాతగారు ఆర్గనైజ్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ యూనియన్ ప్రెసిడెంట్ మీ తాతగారే ఉండేవారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నీ కంటితో నువ్వే చూడు. ఏంటి? అవును, అదే. రుద్ర, ఈ చోట్లోనే మీ తాతగారి వల్ల నాకు అవమానం జరిగింది. జై సింగ్, నువ్వు చాలా బాగా యాన్యువల్ మీటింగ్ని అరేంజ్ చేశావు. అంతా సక్రమంగా జరిగితే అదే చాలు. పద, వెళ్ళి విందారగిద్దాం. సరే జైసింగ్, ఎలా ఉన్నావు? నేను ఇతను ఇక్కడ రమ్మని చెప్పింది ఎవరు? మెజిషియన్ జాతికే వీడు ఒక కళంకం. వెంటనే పంపించేయండి. జై సింగ్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనిద్దరం ఫ్రెండ్స్మే కదా. నువ్వు నా మిత్రుడివి కాదు. ఇక నుంచి నువ్వు నా శత్రువువి. ఎప్పుడు నన్ను చూసి ఈర్ష్యపడతావు. ఈ రోజు నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. నేను మెజిషియన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండటం నీకు ఇష్టం లేదు. మెజిషియన్ గా నా ప్రతిభను చూసి నువ్వు ఈర్ష్యపడుతున్నావు. కాటు వేయడానికి ఎదురు చూసే విషనాగువు నువ్వు. అవకాశం దొరికితే నన్ను చంపడానికి కూడా నువ్వు వెనుకాడవు. ఇక నువ్వు నా మిత్రుడివి కాదు. గాడ్స్, వీడి ఇక్కడి నుంచి బయటకు పంపించండి. జై సింగ్ చౌహాన్, ఈ రోజు నేనెప్పటికీ మర్చిపోను. నువ్వు మన స్నేహానికి ఒక అడ్డుగోడ వేశావు. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇక నా జీవితం మొత్తం ఎప్పుడు గాని నీ మొహాన్ని నేను అసలు చూడను. వెళ్ళు వెళ్ళు. నేను కూడా నా జీవితంలో నీ మొహం చూడను. జైసింగ్, నువ్వు ఇజాంగి సార్, ఇదంతా చూసిన తర్వాత మిమ్మల్ని తాతయ్యని విడగొట్టాలని ఎవరో ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఉన్నట్టుండి తాతయ్య మిమ్మల్ని ఎందుకు అంత అవమానపరచాలి? ఆ పార్టీలో ఇంకా ఎవరెవరు ఉన్నారని మీరు నాతో చెప్తారా? మ్యూజిషియన్ హాల్లో రికార్డ్ చేసింది ఉంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కట్టడి చేసి ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళలేరు. మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు.
మేము వెళ్ళొస్తాం. మనసుంటే మార్గం ఉంటుంది. మమ్మల్ని కొంచెం తిన్నవరుద్రా. వచ్చినప్పటి నుంచి తన్నులే తింటున్నాం. తిండి తినే వెళ్ళండి. రుద్ర మనం ఎందులో గుద్దుకున్నా? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. తిరిగి వెళ్ళండి. ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎగిరి వెళ్ళలేరు. సరే, మేము ఎగురుకుంటూ వెళ్ళకూడదు, కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టే నాకు అనిపిస్తోంది. ఇదేంటి? ఈ చెట్టు నడుస్తోంది. తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మీ అందరినీ అంతం చేసేస్తాం. మేము మెజిషియన్ హాల్కి వెళ్ళాలి. మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. కాపాడు. వరుణ్, రగీలా, భయపడకండి, నేను మీకు సాయం చేస్తాను. వద్దు, మాకు సాయం అంతర్ చేయకు. మంతర్ కాలికల్ అంతర్ చూ. ఓ, హా. సారీ. రుద్ర, ఇప్పుడు మా నుండి తప్పించుకొని చూపించు. నీకు ఇంకా సమయం ఉంది. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతావా లేదా? ఒకసారి ఒక పనిని పూర్తి చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసి గాని వెళ్ళను. నా పని అవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ బాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. సాధించావు. థ్యాంక్ యూ. రండి వెళ్దాం. మనం త్వరగా మెజిషియన్ హాల్కి వెళ్ళాలి. అలా చూడండి, అక్కడ అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ లో 15 సంవత్సరాలకు ముందు జరిగిన యాన్యువల్ మెజిషియన్ మీట్ రికార్డ్ ని మనం కనిపెట్టాలి. రుద్ర, ఇన్ని రికార్డ్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఆ రికార్డ్ ని కనిపెట్టగలం? వరుణ్, మనంతా కలిసినప్పుడు ఏ పనైనా సాధ్యమే. తాతయ్య చెప్పింది గుర్తుంచుకోండి, ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర, నువ్వు చెప్తే వినవా? ఇక్కడికి రావద్దని చెప్పినా కానీ వస్తూనే ఉన్నావు. ఇక్కడికి వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడున్న వస్తువుల్ని దేని నువ్వు ముట్టుకోలేవు. సర్ సాంగి, రుద్ర అతని మిత్రులు మ్యూజిషియన్ రూమ్ కి వెళ్లారు. రుద్ర హీరో అక్కడ ఫైట్ చేసుకుంటున్నారు. ఏంటి
నేను రుద్రతో ఆ విషయం చెప్పాను, అక్కడికి వెళ్ళొద్దని. నా మాట వినిపించుకోలేదు. వాడు జైసింగ్ మనవడు కదా. నేనే మ్యూజిషియన్ హాల్కి వెళ్ళే తీరాలి. అక్కడ నేను నా జీవితంలో ఎప్పుడు చేయకూడని పని చేసే తీరాలి. ఓ జైసింగ్, విజయంతో తిరిగిరా. ఇజాంగి, నువ్వా? జైసింగ్, నీ మనవడు రుద్రతో మ్యూజిషియన్ హాల్కి వెళ్ళకూడదని చెప్పాను, అయినా వాడు వెళ్ళాడు. ఏమిటి, రుద్ర మెజిషియన్స్ హాల్కి వెళ్ళాడా? మైనా, మీరు వెళ్ళి ఆ రికార్డ్ని వెతకండి, నేను ఇక్కడ చూసుకుంటాను. దొరికింది రుద్ర, ఆ పార్టీ రిజిస్టర్ దొరికింది. రుద్ర, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెంటనే బయటికి రా. తాతయ్య, ఆ రోజు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. వాటి రికార్డ్స్ ఇవి. నిజమేంటనేది కనిపెడతాను. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఆ మాట ఎప్పుడన్నాను? నాకది అస్సలు జ్ఞాపకం లేదే. ఇజాంగి, ఎందుకైనా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు? ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నేనెందుకు చెప్పాలి? ఏం మాట్లాడాడో నువ్వే విను. ఈ రికార్డ్ని చూస్తుంటే ఇజాంగి సార్ చెప్పినట్టే అంతా జరిగింది. కానీ తాతయ్య ఎవరిని ఎప్పుడూ ఇలా మాట్లాడరు కదా. ఖచ్చితంగా ఏదో తప్పుగా ఉంది. మనం రీచెక్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. అకీరా, సకీరా, నా పని అవ్వాలి. ఫ్రెండ్స్ అందరూ కూడా శత్రువులైపోవాలి. ఈ గ్రేప్స్ తిని అందరూ కోపగించుకోవాలి. శాకాల్, ఈ పండ్లు తిన్నందువల్ల ఏమవుతుంది? ఈ ద్రాక్ష చాలా టేస్ట్ గా ఉంటుంది, కానీ ఇది తిన్న వెంటనే జైసింగ్ ఇసాంకి వాళ్ళ ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. అందులో సందేహమే లేదు. ఇక నుంచి వాళ్ళు మిత్రులుగా ఉండరు. ద్రాక్ష తిన్న వెంటనే ఇజాంకి మొహంలో ఇక నుంచి నా మొహం కనిపిస్తుంది. వాడు నేననుకుని నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తాడు, అవమానించాలని చూస్తాడు. కానీ నిజానికి అతనే అవమానింపబడతాడు. ఆ తర్వాత జైసింగ్కి ఏ చేశావని కూడా అస్సలు గుర్తుండదు. ఎలాగైనా అతను ఆ ద్రాక్ష తింటే నాకు అదే చాలు. ఇక మిగతావన్నీ కూడా దానంతట అవే జరుగుతాయి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను శాకాల్ని. ఇప్పుడు మీ మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేదు కదా. జైసింగ్, నన్ను క్షమించు. నేను కొంచెం ఆలోచించుండాలి. నువ్వు నన్నే కాదు, ఎవరిని అవమానించావు. నేను కొంచెం నిదానంగా ఆలోచించున్నాను. నన్ను కూడా క్షమించు మిత్రమా. నేను కూడా మన మధ్య ఏర్పడిన మనస్పర్ధలను తొలగించడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఆ ప్రయత్నం చేస్తుంటే ఈరోజు రుద్ర ఇక్కడికి వచ్చేవాడు కాదు. మనం మిత్రులుగానే ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ రుద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ సంతోషమైన రోజున మనం ఒక పార్టీ చేసుకుందామా? ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన్నులే తింటున్నాను.